చూస్తున్నాం. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు స్కూళ్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ ముమ్మర తనిఖీలు కూడా చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు ఏదైతే మనకు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి పాఠశాలలకు ఉదయము దాదాపు 8:30 సమయంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం అన్నది ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు పదే దాదాపు గత వారం రోజుల క్రితం కూడా కోర్టు ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి బాంబు బెదిరింపు కాల్స్ రావడము, తర్వాత గత 2 వారాల క్రితము 18వ తేదీన కూడా డిపిఎస్ స్కూల్ కి సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్ రావడం అన్నది ఇక్కడ ఒక బ్రేకింగ్ గత 15 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. మరొకసారి ఈ రోజు ఉదయము ఈ విధమైనటువంటి బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా కూడా పోలీసులందరూ కూడా సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి వెంటనే పేరెంట్స్ కి కూడా సమాచారం ఇవ్వడంతో కూడా పేరెంట్స్ కూడా హుటాహుటిన కూడా ఆ ప్రాంతాలకు స్కూల్స్ యాజమాన్యాల సమాచార ప్రకారంగా ఒక ప్లేస్ చెప్పడంతో ఆ ప్లేస్ కి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకు నజఫ్గఢ్ అన్నది, తర్వాత మెహ్రౌలీ ప్రాంతము, ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఎక్కువగా మనకు హర్యానా బార్డర్ కి సంబంధించినటువంటిది. హర్యానా బార్డర్ కి అంటే సరిహద్దుల్లో ఉండేటటువంటి ప్రాంతాలు అని చెప్పవచ్చు. ఇటు మనకు నజఫ్గఢ్ మనకు ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే సర్వోదయ స్కూల్స్ అనుకోవచ్చు, డిపిఎస్ స్కూల్స్ అనుకోవచ్చు, ఈ ప్రాంతాలకు ఈ రోజు ఉదయం మెయిల్స్ రావడంతో హుటాహుటిన బాంబ్ స్క్వాడ్, తర్వాత పోలీసులందరూ కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ప్రతి వస్తువును కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కొంత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లారు. అయితే వెంటనే సమాచారం కూడా పేరెంట్స్ కూడా ఇవ్వడంతో కూడా వాళ్ళని కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని ఖాళీ చేసేసి ఆ ప్రాంతంలో ప్రతి వస్తువుని కూడా అక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీతో కూడా బాంబ్ స్క్వాడ్ తోటి కూడా తనిఖీ చేస్తున్నటువంటిది. కానీ ఎక్కడా కూడా ఎలాంటి చిన్న వస్తువు కూడా దొరకలేదు ఇప్పటి వరకు. కానీ ముందస్తు చర్యగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయించారు. అయితే గతంలో వస్తున్నటువంటి ఈ కాల్స్ అనుకోవచ్చు, ఈమెయిల్స్ అనుకోవచ్చు, హైకోర్టు అనుకోవచ్చు, అటు స్కూల్స్ కూడా పదే ఇలాంటి ఫేక్ కాల్స్ రావడము, ఫేక్ ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కానీ ఈ రోజు ఉదయం మనకు ఏదైతే మెహ్రౌలీ, తర్వాత ఇక్కడ నజఫ్గఢ్ కు సంబంధించినటువంటి ఏరియాలో బాంబు పాఠశాలలకు మెయిల్ రావడంతో ఒక్కసారిగా కూడా మరొకసారి ఉదయం హుటాహుటిన సెక్యూరిటీ అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మెహ్రౌలీ అనేది మనకు కుతుబ్ మినార్, అంటే ఇది మనకు చాలా ఫేమస్ అయినటువంటి హిస్టారికల్ ప్లేస్, దగ్గరగా ఉంటుంది. మెహ్రౌలీకి దగ్గరగా ఇది సర్వోదయ అన్నటువంటిది కోఎడ్ ఎడ్యుకేషన్ స్కూల్ అన్నమాట. దీనికి మొదటిసారి బాంబు బెదిరింపు రావడం, ఎప్పుడు కూడా మనకు ఆర్మీ స్కూల్స్ కి సంబంధించి అనుకోవచ్చు, డిపిఎస్ స్కూల్స్ కి ఈ విధంగా ఈ విధంగా కాల్స్ ఇప్పటి వరకు కూడా వచ్చాయి. కానీ ఈ రోజు మాత్రము మనకు మెహ్రౌలీ స్కూల్ కి కూడా ఈ విధంగా రావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ కొంత పేరెంట్స్ కూడా కంగారు పడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ పదే జరగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పేరెంట్స్ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్, ఫేక్ ఈమెయిల్స్ మాత్రం అరికట్టాలి అన్నటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దీపిక, సో కళ, మొత్తానికి అంటే మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు అనేది రావడం జరిగింది కాబట్టి పోలీసులు కూడా అంటే కేంద్రం కానీ దాన్ని ఎవరు చేశారు ఈ పనిపై కూడా ఒక దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉండొచ్చు. సో దీనిపై ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే ఏమైనా బాంబ్ స్క్వాడ్స్ గురించి కూడా ఇప్పటికే మనం విన్నాము, బాంబ్స్ పెట్టారని పలు స్కూల్స్లో. సో ఏమైనా మనకి అంటే బాంబు పెట్టినట్లు కానీ ఏమైనా బాంబుని గుర్తించడం ఏమైనా జరిగిందంటారా? దీపిక, దాదాపు ఏదైతే ఈమెయిల్స్ రావడము, ఏదైతే ఫోన్ కాల్స్ ఇక్కడ పిటిసిఆర్ కి రావడం అంతా మనకు ఏదైతే పోలీస్ కంట్రోల్ రూమ్ కి వచ్చినప్పుడు మాత్రము ఆ వ్యక్తులనేది మనకు ట్రాక్ చేసేసి వ్యక్తులను పట్టుకోవడం అన్నది ఒక మనకు ఢిల్లీ సీఎం పై దాడికి సంబంధించి అనుకోవచ్చు.
ఒకసారి కాల్ కూడా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు సంబంధించినటువంటి ఒక మద్యం తాగినటువంటి వ్యక్తి కాల్ చేయడంతో అతన్ని ట్రేస్ చేసేసి ఇక్కడ మనకు జామియా ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే కాల్ చేసినప్పుడు మాత్రమో ఆ వ్యక్తులను మనకు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళని వారిని పట్టుకోవడం అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. కానీ మెయిల్స్ కొంత ఎక్కడి నుంచి సమాచారం రావడం వచ్చింది అన్నటువంటిది కూడా సమాచారం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఎట్టకేలకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా సమాచారాన్ని తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 100కు పైగా కూడా దాదాపు మన గత సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా దాదాపు 110 ఈమెయిల్స్ రావడం అన్నది ఇక్కడ వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చూసామంటే కూడా ఈ విధంగా ఫేక్ కాల్స్ రావడము, ఈమెయిల్స్ రావడం అన్నది కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ సందర్భంలో కూడా ఈ గణాంకాలను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి దానికి మాత్రము ఇప్పటి వరకు కూడా ఎలాంటి వ్యక్తులు ఎవరు అన్నది మాత్రం ఇప్పటి వరకు ఇంకా గుర్తించలేదు. కానీ అక్కడ ఉండేటటువంటి పిల్లల్ని సేఫ్ గా మొట్టమొదటి వాళ్ళని సేఫ్ ప్లేస్ లో పెట్టాలి అన్న దాంతో మొత్తం సెక్యూరిటీ పనిచేసింది ఇప్పటి వరకు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా రానున్నది. వ్యక్తులు ఎవరన్నది, ఎక్కడి నుంచి వచ్చిందన్నది, దీని వెనకాల కుట్రదారులు ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగము దీనిపై ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.